తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆ గ్రామం ఈగల సామ్రాజ్యంగా మారిపోయింది. వేలాదిగా దండెత్తి వచ్చి మరీ ఆ ఊరి వారికి నరకం చూపిస్తున్నాయి. రాజమౌళి సినిమాలో విలన్పై ఈగ పగబట్టినట్లుగా ఆ ఊరి వారిపై కక్షగట్టి వేధిస్తున్నాయి. ఈగల మోతను భరించలేక ఊరు విడిచి వెళ్లిపోదామని స్థానికులు అనుకుంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చూశారుగా ఈగల కుప్పలు, తినే అన్నం, పడుకునే పరుపు, వేసుకునే దుస్తులు ఇలా అన్నింటినీ చుట్టుముట్టి ఆ ఊరి వారికి పట్టపగలే ఈగలు నరకం చూపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరగాం పంచాయతీ బాలకవానిపేటపై దండయాత్ర చేసిన ఈగల గుంపులతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేవలం 13 నివాస గృహాలు ఉన్న గ్రామంపైకి దండెత్తి వచ్చిన ఈగల గుంపు ఇళ్లలోని ఆహార పదార్థాలు, తాగే నీటితో పాటు ప్రతి వస్తువుపై వాలుతూ స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. ఈగల దాడితో ప్రశాంతంగా కూర్చోలేక, పడుకోలేక, పనులు చేసుకోలేక ఊరివారంతా సతమతమవుతున్నారు. ఊరిపై దండయాత్ర చేసిన ఈగల్ని తరిమేందుకు కొందరు స్థానికులు దోమల బ్యాట్లు కొనుక్కోగా, మరికొందరు పసుపు నీళ్లు, ఉప్పు, కిరోసిన్, కర్పూరం చల్లుతూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈగల దాడి తగ్గలేదని, వాకిలి తుడిచినా, ఇళ్లు చిమ్మినా గుట్టలుగా పోగుపడుతున్నాయని, 10 రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. ఈగల బెడద తట్టుకోలేక ఇళ్లు వదిలి పొలాల్లోకి వెళ్లి మరీ భోజనం చేయాల్సి వస్తోందంటున్నారు. వీటి పీడ విరగడయ్యే వరకు గ్రామం విడిచి వెళ్లిపోదామని పిల్లలు సైతం అల్లరి చేస్తున్నారని, బంధువులైతే తమ ఊరికి రావడానికే భయపడుతున్నారని వాపోతున్నారు. చచ్చిపోతాను, టీలా పడిపోతాను, అన్నంలా పడిపోతాను, గ్యాస్ మీద పడిపోతాను. ఏటి ఇంట్లో ఉండలేక ఈదులాటకి తలుపులు వేసుకొని ఇతను పారేస్తాను. సవ్వల్లో ఉండాలి. ఉప్పు వేస్తాము, చీని వేస్తాము, పసుపు నీళ్ళు పోస్తాము, పచ్చికొప్పరు మేస్తాము. ఏట్లకు కూడా సవ్వడం లేదు. ఈగలు కందిరీగలు పొడి చేసినట్టుగా ఇష్టానికి వాళ్ళ మీద మూగిపోతాను. ఈగల బెడద చాలా ఎక్కువ ఉంది. డే అండ్ నైట్ అని తేడా లేకుండా చాలా ఎక్కువ ఉంది. ఎవరెవరికి ఫోన్లు చేయాలో అందరికీ ఫోన్లు చేస్తున్నాం, చెప్తున్నాము. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. కానీ మాకు ఈ సమస్య అనేది అయితే మాత్రం తగ్గట్లేదు. మాకైతే భయం వేస్తుంది. మేము రైతులం సార్, మాకు ఇక్కడ అన్ని ఉన్నాయి. ఏ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేము. ఇంక ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు, అన్నం తినడానికి కూడా ఏడుస్తున్నారు మా పిల్లలు. భార్యాభర్తలమే ఉన్నాం ఇంట్లో. మనవాళ్ళకి వద్దనిస్తున్నాం. ఎక్కడొట్లు అక్కడే ఉన్నారు. మనవాళ్ళు వస్తుంటే భయం అయిపోతుంది. రావడానికి తెడిచిపోతాండ్రు. ఎందలా ఈగలు లోవై ఉన్నాయి. ఈగల నుంచి చాలా కష్టంలా అనిపిస్తుంది మాకు భోజనం చేయడానికి. దోమిన గిన్నెల పైన కూడా ఈగలు ఎక్కువ మోవడం. రోజుకి ఒక 3-4 టైమ్స్ ఇల్లు క్లీన్ చేస్తాం, అయినా సరే తగ్గట్లేదు. నైట్ కూడా మేము ఫుడ్ తినాలంటే చాలా కష్టంగా ఉంది. దీనివల్ల ఏవైనా డిసీజెస్ వస్తాయని మాకు చాలా భయమేస్తుంది. ఊరికి సమీపంలో కోళ్ల ఫారాలు ఉండడం వల్ల ఈగల బెడద పెరిగిందని పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. 2 రోజులుగా గ్రామంలో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు.